స్తోత్రం వేసిన ప్రేమ వింటారా క్రీస్తు సమాధానం కలిగినాక ఆమె నేను మీ అభిషేకాలు ఉన్నారు బాగున్నారా ఉదయం లెగుస్తున్నారా ప్రార్థన చేసుకుంటున్నారు వాక్యం నేను నడుచున్నాను ఒకవేళ ఇంకా ఏమన్నా ప్రార్థన చేసుకోకపోతే ఉన్న బాడీని నుంచి ప్రార్థన చేసుకుని వాక్యం నేర్చుకోవడం తెలియజేసిన ద్వారా దేవుడు మీతో మనం ఆశ్రయించి మిమ్మల్ని విశ్వాసం ఆత్మీయులను మరింత బలపరుస్తారని తెలియజేస్తూ ప్రతిదినము దేవుని వాగ్దానమని యాత్ర చక్ర గ్రంథంలో వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. ఋతు గ్రంథము 2:12 కనుక దేని మెట్ల వాగ్దానం ఏం తెలుసుకోవాలంటే ఇక్కడ దేని వాక్యం తెలుస్తుందంటే ప్రభువుని యేసుక్రీస్తు మనకి ఎవరు వాగ్దానం చేస్తున్నారంటే నేను నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాను ఇక్కడ వాగ్దానం చేస్తున్నారు దేవుని మెట్ల. మరి ఆ సంపూర్ణమైన బహుమానం దేవుడు మనకి ఎప్పుడు ఇస్తారంటే మనం ఆయన ఎందు నమ్మకం ఉంచినప్పుడు. దేవుడు ఏ మంచి పని చేసినా కూడా దేవుడు నాకు దీని ద్వారా ఏదో మంచి బహుమానం సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. మరి దేవుడు మనం ఆరాధించినప్పుడు మరి దేవుడు మనల్ని చూసి దేవుడు ఆనందపడి మనకి ఈ వాగ్దానంలో ఉన్నట్టు మనకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడని తెలియజేస్తున్నారు. కనుక విశ్వాసాన్ని తెచ్చుకోండి, వాగ్దానం ప్రార్థించుకోండి. దేవుడు మాటలు తీర్చుడు కాక ఆమె ప్రార్థించుకున్నాం. స్తోత్రం వేసిన ప్రతిదినము దేవుడు వాగ్దానాన్ని ఆత్మీయంగా చనిపోదనాలు నిర్వహిస్తున్న వాగ్దానం నేను నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చగలను. ఈ వాగ్దానం అందరికి నెరవేర్చండి. అన్న రోజులంటే వంద స్వస్థపరచండి. ఇది ఎవరైతే పుట్టినకని పిల్లలకని నేర్పించుకుంటారో వారందరినీ ఆశ్రయించండి. అనేక వేలు పుట్టినలు పిల్లలు చేర్పించుకోవాలా సాయం చేయండి. ఎంతోమంది సేవకులు సంఘం 100 కన్నా అభివృద్ధి మా భారతదేశంలో ఎటువంటి జరగడం చేయించండి. జరగకుండా సాయం చేయండి. ఈ సిలబస్ని కబులు తెచ్చండి, నష్టపడిని కబులు తెచ్చండి. ఎటువంటి ఇద్దరు జరగకుండా సాయం చేయండి. విషయం ఇచ్చినాం తండ్రి ఆమె. కానీ దేని బిడ్డారా ఈ వాగ్దానాన్ని కోరుకుంటారు. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి కామెంట్స్ పెట్టండి. దేవుడు న్యూస్గా